ఒక వ్యక్తికి ఒక కల వచ్చింది. పరలోకానికి నిచ్చెన వేసి ఉంది. ఎక్కుతున్నాడు. ప్రతి సత్కార్యము నిచ్చెనకు ఒక మెట్టు అనుకున్నాడు. ఒక్కొక్క మెట్టే ఎక్కాడు. చిట్టచివరి మెట్టు లేదు. పరలోకాన్ని అందుకోలేకపోయాడు. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినిపించింది. అన్నది, వేరొక మార్గమున ఎక్కేవాడు దొంగ, దోచుకునేవాడు. యేసే మార్గం, సత్క్రియలు కావు. రక్షణ మార్గం ఒకటే, అది దేవుని మార్గం. సత్క్రియా మార్గం కాదు. నీ మంచి సౌశీల్యము కాదు. నీ మతాచారాల మార్గము అంతకంటే కాదు. దేవుడు ప్రతిష్ఠించిన మార్గం ఒక్కటే, అదే యేసు మార్గం, జీవ మార్గం, సత్య మార్గం. నోవహు అదే మార్గాన రక్షించబడ్డాడు, నీతిమంతుడయ్యాడు. మరో దారి లేదు. మరో మాట, 2 పేతురు 2:5 హృదయం మీద రాసుకోండి. దేవుడు పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 దేవుడు కాపాడాడు. నోవహు నీతి బోధకుడు, నీతిమంతుడైన బోధకుడు. నోవహు ఓడను నిర్మించేటప్పుడు సుత్తెతో ఎన్నోసార్లు కొట్టాడు. అదే సమయంలో సువార్త సుత్తెతో ఎన్నో హృదయాలు బద్దలు కొట్టాడు. నోవహు ప్రవక్త. ప్రళయం రాబోతోంది అని ప్రవచించాడు, ప్రకటించాడు. దేవుని ఉగ్రత రాబోతోంది, తప్పించుకోండి అని హెచ్చరించాడు. కాని అందరూ వేళాకోళం చేశారు. ఆ రోజున నోవహు ప్రబోధాలు ప్రజలు వినలేదు. అది వారిష్టం, కాని అది వారికి నిత్య నష్టం. ఆలసిస్తే ఆశాభంగం. ఈ విషయంలో నోవహు మనలాంటి మనిషే. అయితే మనం అతనిలాంటి మనుషులం కాలేకపోతున్నాము. ఎందుకని? ఈ సందర్భంలో ఓ ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ దృష్టికి తెస్తాను. యాకోబు పత్రిక 5:16-17 నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వెంటనే జవాబు వచ్చింది. ఏలియా నీతిమంతుడు. అతడు మనలాంటి స్వభావము గలవాడు. అంటే అతడు మనలాంటి నీతిమంతుడే. నోవహు, హనోకు వీరంతా మనలాంటి నీతిమంతులే. అంతేకాని నీతిమంతులలో గొప్ప నీతిమంతులు, చిన్న నీతిమంతులు అని ఉండరు. ఇప్పుడు నీవెంత నీతిమంతుడవో నీవు పరలోకంలో అడుగు పెట్టేటప్పటికీ అంతే నీతిమంతుడవు. ఇప్పుడే రక్షణ పొందిన వ్యక్తి ఎంత నీతిమంతుడో 30 సంవత్సరాల క్రిందట రక్షణ పొందిన నేను అంతే నీతిమంతుణ్ణి. అందాక ఎందుకు? శిలువ మీది దొంగ అప్పటికప్పుడే ప్రభువును నమ్ముకొని నీతిమంతుడయ్యాడు. అపోస్తలుడైన పౌలు ఎంత నీతిమంతుడో ఆ దొంగ ఒక్క క్షణంలో అంత నీతిమంతుడయ్యాడు. వ్యత్యాసం ఏమీ లేదు. పాత నిబంధనలోని భక్తులను గురించి మనం విన్నప్పుడు ఒకటి గ్రహించాలి. వారు గొప్ప నీతిమంతులు గనుక వారి ప్రార్థనకు గొప్ప విలువ అనుకోకండి. విశ్వాసులందరూ సమానంగా నీతిమంతులు. ప్రతి నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమై బహు బలము గలదై ఉంటుంది అని దేవుని వాక్యం చెబుతోంది. సోదరీ సోదరులారా, హనోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు అన్నాము. మరి మనం కూడా అలాగే దేవునితో నడవాలి. ఆమోసు ప్రవక్త చెప్పినట్లు ఇద్దరు సమ్మతి పడకుండా కూడి నడుస్తారా? క్రీస్తునందు దేవునితో సమాధానం గలవారే దేవునితో నడువగలరు. యేసు ప్రభు అన్నాడు, యుగ సమాప్తి పర్యంతం నేను మీతో ఉంటాను, మీతో నడుస్తాను. దేవుడు మన యాత్రలో మనకు తోడై ఉండి దినదినము మనలను నడిపించునుగాక. అట్టి తీర్మానము చేయుటకు దేవుని ఆత్మ మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభూ, హృదయశుద్ధి గలవారు ధన్యులు,
అట్టి హృదయశుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి మాకు దయచేయమని, మా శ్రోతలకు ఆయురారోగ్యములు ప్రసాదించి, వాక్యాహారము చేత పోషించి ఇంకనూ బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.